ఆత్మదేవుడు మనతో మాట్లాడినట్లుగా మనందరం కూడా దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపడదాం. ప్రభుని ఆరాధించడం మహోన్నతమైనటువంటిది. అటు కృప ఈ దినమున దేవుడు మనకు దయచేసి ఉన్నాడు కనుక ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొనొచ్చు. ప్రభు యొక్క నామముని ఆరాధించడానికి దేవుడు కృప చూపును గాక. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు 10వ కీర్తన 12వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 10వ కీర్తన 12వ వచనం అందరం కలిసి చదవండమ్మా. యెహోవా లెమ్ము, బాధపడువారిని దొరకలేదా? కీర్తనలు 10వ అధ్యాయము 12వ వచనం. యెహోవా లెమ్ము, దేవా బాధపడు వారిని మరొక నీ చెయ్యి ఎత్తుము. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. మాటలు దేవుడు మనతో మాట్లాడినట్టుగా ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, మీ పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, భూమి ఆకాశములను అందులో సమస్తము సృష్టించిన సృష్టికర్తవైన మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రములు. ఉదయకాల సమయంలో తండ్రి, నీ పరిశుద్ధ దినమందు సియోనులో నీ ఆలయములు నీ నామమును ఆరాధించుటకు చేరువచ్చిన మీ ప్రజలైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. చేరువచ్చిన మమ్మల్ని శుద్ధీకరించము. నీ నామము పరిశుద్ధమైనది, నీ మందిరము పరిశుద్ధమైనది. అట్టి నీ పరిశుద్ధ నామాన్ని ఆరాధించి మేమందరము కూడా పరిశుద్ధులై ఉండాలని నువ్వు కోరుకునిచున్నావు కనుక అట్టి పరిశుద్ధత మాకు దయచేయండి, అట్టి పవిత్రత మాకు దయచేయండి. నాలో ఎక్కడ నిర్లక్ష్యం, అలసత్వం, అజ్ఞానం, అవివేకం, మూర్ఖత్వంతో కాక నీవు నడిపించినటువంటి, నీవు అనుగ్రహించిన నీ ఆత్మఫలము దేవా, నీ వాక్యం చేత నాయన మేము నేను బలమైన నామాన్ని గుర్తిరిగి నాయన హృదయపూర్వకంగా ఆత్మతోను సత్యంతో ఆరాధించుటకు సహాయం మాకు దయచేయండి. చదవన లేఖన వాక్యమును దీవించి ఆశీర్వదించము, పరిశుద్ధపరచము. నిలబడుతున్న దాసి నన్ను కూడా అభిషేకించు. నీ సిలువ చాటును నన్ను మరుగుపరచండి నాయన. నీ ఆత్మ అభిషేకం నాకు దయచేయండి తండ్రి. వినగలిగిన చెవులను, గ్రహింపు హృదయమును మాకు దయచేయమని, నీ ఆత్మ నడిపింపు నాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి లేఖన వాక్యాలు పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క నామం, ఆయన నామాన్ని ఆరాధించే నామం, కీర్తించే నామం, కొనియాడే నామం, మహిమపరిచే నామం. ఆయన నామం ఉన్నటువంటి శక్తి బహుశా మన కంటికి కనిపించేంత బలహీనమైనది కాదు, కానీ తన మహత్తరకరమైనటువంటి తన నామశక్తి చేత భూమి మీద ఉన్న ఆయన సమస్తమును ఏం చేశాడు? నిర్వహిస్తున్నాడు, జరిగించాడు. ఈ ఉదయకాల సమయంలో ఒక ఉన్నతమైనటువంటి ప్రార్థన అనుభవం ఇక్కడ కనపడుతుంది. ఆరాధన చేయాల్సిన మన జీవితాల్లో దేవుని మొదట మనం ఆరాధించాలి అని అంటే, దేవుని మొదట మనం గణపరచాలి అని అంటే, మన జీవితంలో దేవుని మేలులు మనం పొందుకొని ఉండాలి, చూసి ఉండాలి. అవి పొందుకుంటేనే అట్టి అనుభవం బట్టి మనం ఆరాధించగలుగుతాం. ఇప్పుడు బాగా చదువుకొని పాస్ అయిన తర్వాత ఆనందం వేరే ఉంటుంది. పాస్ కాకముందు పరీక్షలు రాసి రిజల్ట్ కోసం ఎదురు చూసేటప్పుడు అనుభూతి ఎలా ఉంటుంది? ఎదురు చూసేటప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది, ఎదురు చూసిన తర్వాత రిజల్ట్ పాస్ అయిన తర్వాత ఆనందం వేరే ఉంటుంది. దేవుణ్ణి కూడా ఆరాధించే అనుభవంలో మనం ఎలా ఉండాలి అంటే, దేవుడు ఉన్నతమైన రక్షణ అనుభవాన్ని మనం ఆస్వాదిస్తూ ప్రభువుని ఆరాధించాలి. ప్రభువుని ఆరాధించాలంటే ఏ రీతిగా అంటే ఆనందంతో ఆరాధించాలి, ఉత్సాహంతో ఆరాధించాలి. కొంతమంది ఏడుస్తూ ఆరాధిస్తూ ఉంటారు, జీవితాంతం ఏడుస్తూనే ఉంటారు. ప్రభా, నా కొరకు నువ్వు చచ్చిపోయినందుకు వందనాలయ్యా, నా కొరకు నువ్వు నలగొట్టబడ్డది వందనాలు అని చెప్పి దుఃఖించి ఏడుస్తూ ఉంటాను. ఆయన చనిపోటును బట్టి, ఆయన మరణించుటను బట్టి
ఆయన పొందినటువంటి ఆ శిక్షను బట్టి మన జీవితంలో పొందుకున్న ఉన్నతమైన రక్షణ ఒకటి ఉంది కదా, ఆ రక్షణను బట్టి మనం ఎక్కువగా ఆనందించాలి. ఆయన చనిపోయి, చాలామంది చనిపోతారు, చనిపోయిన వాళ్ళ కోసం భూమి మీద ఏడుస్తుంటారు. అది సర్వసాధారణం. ఎందుకో తెలుసా? చనిపోయిన వాడు ఇంకా తిరిగి రాడని. తిరిగి వస్తారని ఏడిస్తే ఎవరు ఏడవరు కదయ్యా? ఏడుస్తారా? పొరపాటున ఏడవరు. మనుషులు ఏడుపు రాకపోయినా కూడా చనిపోయిన దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు? అందరు చూస్తూ ఉంటారు, మన సాయి ఏడవకుంటే బాగుంటుందని. కొంతమంది ఏడిచినట్టు కూడా యాక్టింగ్ చేస్తూ ఉంటారు. అలాంటి ఏడుపులు కాదు. అయితే యేసు ప్రభు దగ్గర ఎందుకు ఏడవకూడదని నేను చెప్తానంటే, ఆయన చనిపోయింది మానవుడిగా కాదు, తిరిగి లేనివాడు కాదు. ఆయన మరణమును జయించి తిరిగి లేచేవాడు. ఆయన ముందుగానే చెప్తాడు, ఇదిగో అనేకులు ప్రతిగా నా ప్రాణము నేను పెట్టుచున్నాను, దీన్ని పెట్టుటకు తీసుకున్నట్టుకు నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. నేను చనిపోయిన తర్వాత నేను తిరిగి 3వ దినమున లేస్తానని కూడా చెప్పాడు. అందుకని ఏడవద్దు అంటాడు. నేను లేస్తేనే, నేను మరణమును జయిస్తేనే మీ జీవితాలు నేను నా వైపు నేను తిప్పుకోగలను, నన్ను లోకానికి నేను కనపరుచుకోగలను. ఆయన అందరిలాగా చనిపోయి సమాధిలో పెట్టబడి లేకుండా ఉంటే ఈరోజు కూడా యేసుప్రభు కూడా ఒక సాధారణ మనిషిగానే ఉండేవాడు, లేదంటే ఒక గొప్ప వ్యక్తిగానే మిగిలిపోయి ఉండేవాడు, దేవుడిగా కాదు. గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు కదా భూమి మీద, వాళ్ళ వల్లే మిగిలిపోయి ఉండేవాడు. కానీ దేవుడు అలాంటి వాడు కదా. ఆయన సర్వోన్నతుడకు దేవుని కుమారుడు. ఆయన మన పాపముల కొరకై మరణించి మనం నీతిమంతులమై ఉండటానికి, జీవించటానికి ఆయన తిరిగి లేచాడు. లేచి మానవులైన మనకి ఇచ్చినట్టు గొప్ప భాగ్యం ఏంటంటే రక్షణ. ఈరోజు మన జీవితంలో కూడా రక్షణ పొందుకొని ఉండాలి. ప్రభువుని ఆరాధించాలంటే ఏం చేయాలంట? రక్షణ పొందాలి. అందుకే భక్సింగ్ గారు చెప్పేవారంట, ఆ రోజుల్లో హెబ్రోన్లో ఆయన చెప్పేవాడంట, ఎవరైనా ఆరాధించాలి అని అంటే ఖచ్చితంగా వారు రక్షణ పొందిన వారై ఉండాలి. మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, రక్షించబడిన అనుభవం ఉంటేనే ఆరాధించడానికి అర్హులు. అంటే రక్షణ పొందుకున్న వారు దేవుని ఆరాధించడానికి దేవుడు ఉన్నతమైన కృప చూపిస్తాడు. ఈ రక్షణ మన జీవితంలో కావాలి అని అంటే, ఈ రక్షణ మన జీవితంలో పొందుకోవాలంటే ఏం చేయాలి? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు నేను త్వరగా మీకు రెఫరెన్స్లు ఇస్తాను. రక్షణ ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది? కీర్తనలు 18వ కీర్తన 35వ వచనం. కీర్తనలు 18వ కీర్తన 35వ వచనం. చాలు. ఆయన రక్షణ ఎవరు అందించేదంట? దేవుడు అందిస్తాడు. ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకోవాలి. రక్షించబడిన వ్యక్తి దేవుణ్ణి ఆరాధించాలి. మరి ఆ రక్షణ ఇచ్చేది ఎవరంట? దేవుడే. ఎలా ఇస్తాడు అని అంటే, ఆయన కుడి చెయ్యి ఏం చేస్తున్నట్టమ్మా? నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కుడి చేత, ఆయన కుడి వైపుతో ఉన్నటువంటి రక్షణ మనం పొందుకొని ఉండాలి. కుడివైపు అంటేనే చాలా ప్రాముఖ్యమైనది. మన కుడి చేతికి అంత విలువ ఉంది. లేదు ఎడం చేయి కూడా నేను అట్టే ఉపయోగిస్తానంటామా? ఉపయోగిస్తామా? ఈ ఎడం చేయి చేసే పనులు కొన్ని కుడి చేయి చేయలేదు, కుడి చేయి చేసే పనులు ఎడం చేయి చేయలేదు. లేదు నేను చేస్తానంటే ఏమో చేసుకోవచ్చు, మనం ఏం చేయలేము. అలాంటి వాళ్ళు నేను చేస్తానంటే మనం ఏం చేసేకవుద్ది? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో చూస్తే కుడివైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను దేవుడు నిలబెడతాడు. కుడివైపు ఉన్న వారిని చూసి అంటాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, భూలోకము పుట్టినది మొదలుకొని తండ్రి మీ కొరకు సిద్ధపరిచిన ఆయన రాజ్యమును స్వతంత్రించుకొనడి. మరి ఎడమ వైపు ఉన్నోళ్ళు నా చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా అన్నాడా? లే, శపించబడిన వారులారా అన్నాడు. కుడివైపున ఎవరు చేరతారు అని అంటే, దేవుణ్ణే తమకు బలముగా ఎంచుకున్నవారు. కుడి అనే దానికి బలానికి సూచన. మన బలం ఏమై ఉండాలి? దేవుడై ఉండాలి. ఏమై ఉండాలయ్యా? మన బలం ఏమై ఉండాలి? నా బలం నా భార్యే, నా బలం నా భర్తే, నా బలం నా బిడ్డలే, నా బలం నా కుటుంబమే, నా బలం ఏంటి? నువ్వే అన్నట్టుగా ఉండకూడదు లోకంలో. మన బలం ఎవరై ఉండాలయ్యా? దేవుడై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే దావీదు, నా బలమా యెహోవా, నా బలమా, నేను నిన్నే స్తుతిస్తాను, నిన్నే నేను కీర్తిస్తాను. కుడివైపున ఉన్నటువంటి వారు దేవుని యొక్క రక్షణ అనుభవాన్ని పొందుకున్నటువంటి వారు. అందుకని ఆయన కుడి చెయ్యి నన్ను ఆదుకొనుగాక.
రెండవదిగా చూస్తే కీర్తనలో అదే 85వ కీర్తన 95వ వచనం చూడండి. రెండవ మాట త్వరగా 85వ కీర్తన 9వ వచనం. రెండవదిగా ఏమవ్వాలంట? భయపడాలంట. రక్షణ కావాలంటే ఏం చేయాలని చెప్తున్నాం అంటే, మనము దేవుని రక్షణ ఆరాధించడానికి వచ్చాం. దేవుడు మనకి ఇచ్చిన రక్షణ బట్టి ఆరాధించడానికి మనం వచ్చాం. ఇప్పుడు ఆయన ఇచ్చిన రక్షణతో మనం ప్రభువుని ఆరాధించాలి కదా. ఇంకా దేంతో ఆరాధించాక అవుద్దా? ఏముంది బైబిల్లో నీవు ఇచ్చిన రక్షణ పాత్ర నేను చేతపట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ నీ సన్నిధానంలోనికి నేను చేరుతాను. అంటే ఈ రక్షణ ఎలా వస్తుంది అని అంటే, మొట్టమొదటిగా దేవుని వలన, ఆయన బలము వలన. ఆయన బలమును ఆశ్రయించిన వారు, బలహీనం లేని వారందరూ కూడా ఆయన బలమును ఆశ్రయిస్తే వారికి రక్షణ కలుగుతుంది. నెంబర్ 2, రెండవదిగా ఆయనకు భయపడేవారంట. ఆయన భయపడే వారికి రక్షణ ఎక్కడుందంట? చాలా సమీపంగా ఉందంట. చూడండి, భయపడే వాళ్ళకి రక్షణ ఎక్కడ ఉంటుంది? దేనికి భయపడాలా? మనం చెప్తే బాగుండదు ఆ మాటలో. మనం చెప్పాలి దేవుడు భయపడేవాళ్ళు మన దెయ్యాలు నవ్వుతాయి, జాగ్రత్త. మనం దేవుడికి భయపడేవాళ్ళు మేము నిజంగా చెప్పండి, యథార్థంగా మాట్లాడుకుందాం, తప్పే ఉందిలే. మనం దేవునికి భయపడేవాళ్ళమా? ఒకళ్ళు భయపడతాం, ఎంత భయపడతాం మనం చెప్పకూడదు ఆ మాటలో. చూడండి, భయపడే వారికి మాత్రం రక్షణ సమీపంగా ఉంటుంది. ఈరోజు దేవుడు అంటే భయం ఉండాలి, దేవుని సన్నిధి అంటే భయం ఉండాలి, దేవుని నామం అంటేనే భయం ఉండాలి. అసలు దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకునేది ఏంటో తెలుసా? భక్తి కాదు. భక్తి అందరూ చూపిస్తారు. మీకు తెలుసో లేదో, నేను బస్సులో వెళ్తూ ఉంటే, మత్కీర్ నుంచి ముందుకు వెళ్తూ ఉంటే నా పక్కన ఒక ఆయన కూర్చొని ఉన్నాడు. నా పక్కన ఒక ఆయన కూర్చొని ఉంటే, ఆ చర్చి వచ్చిందో లేదో, అక్కడ మత్కీర్లు పోతూ ఉంటే ఐసీ స్కూల్కి మధ్యలో ఒక పెద్ద చర్చి ఒకటి వస్తుంది. అది చూస్తానే తన్నాడు. నేను చూసి క్రిస్టియన్ లాగా ఉన్నాను. అన్నా మీరు క్రిస్టియన్ అంటే, కాదు నేను హిందూనే. అసలు పెట్టుకో, మీరు అది చూసి అంటుకుంటే నేను క్రిస్టియన్ని పెట్టుకోవాలని ఏముంది? నేను అన్నీ పెట్టుకుంటాను, నాకు అన్ని దేవుడు అంటే నాకు అంత ఇష్టం, నాకు అందరి దేవుడిని నేను నమ్ముతాను అన్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. మేము ఒకే దేవుడు నమ్ముతాము, కానీ ఆ దేవుడికి మేము భయపడము. మనం ఎంత గొప్పవాళ్ళని చూడండి. మేము అన్ని దేవుళ్ళని నమ్మం. ఏ దేవుడు లేడు ఆకాశం మీద కానీ, భూమి మీద కానీ, భూమి కింద కానీ, నేను తప్ప ఇంకొకరు దేవుడు లేడు అన్న దేవుని మేము నమ్ముతాం. కానీ ఆ దేవుడికి మేము పొర్రపాటును మేము భయపడము. ఎంత ధైర్యవంతులు చూడండి. దేవుడు అన్నాడట, క్రీస్తు ధైర్యవంతులై ఉండండి, ధైర్యం కలిగిన వారు ఏంటంటే దేవుడికి భయపడనంత ధైర్యమో మనకి. యేసుప్రభు అంటాడు, ఇదిగో ఆయన ఎందుకు భయభక్తి కలిగిన వారిని ఆయన ఆశీర్వదించు. మన ఆత్మీయ జీవితంలో మనం ఆశీర్వదించబడాలంటే, దీవించబడాలంటే, దేవుని యొక్క కృపను మనం పొందుకోవాలంటే, ప్రభువులో ఉన్నతమైనటువంటి రక్షణ అనుభవాన్ని మనం జీవించాలి, మనం పొందుకోవాలనంటే, మొట్టమొదటి దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకునేది భక్తి కాదు. ఏంటి? భయము. మొదట ఆయన అంటాడు, భక్తి భయం అంటారు. ఏమంటారు? భయభక్తులు. భయముతో కూడుకున్నతో వచ్చే భక్తి దేవునికి అవసరం. భయం లేకుండా మన ఇష్టానుసారంగా మనం దేవుని సన్నిధికి రావటం, మన ఇష్టానుసారంగా దేవుని ఆరాధించడం, అది భక్తితో ఉంటుంది, కానీ భయం లేనిది ఉంటుంది. గత వారం కూడా నేను మా ఊరికి వెళ్ళా, మా స్వగ్రామం వెళ్ళా. మా మందిరం కట్టి ఇంచుమించు 25 సంవత్సరాలు అయింది. చాలా సంతోషం. ఒకప్పుడు ఇంచుమించు 300 మంది వరకు విశ్వాసులు ఉండేవాళ్ళు. ఇప్పుడు తిప్పి కొడితే ఒక 70 మంది 80 మంది అయ్యారు. ఈ 70 మంది 80 మంది కూడా ఆరాధన ఆరంభించాం మేము. మా నాన్నని అడిగా, ఎన్ని గంటలకు ఆరాధన అన్న? ఆరాధన కరెక్ట్గా 10:30 అన్నాడు. సరేలే సంతోషం అని మేము 10 గంటలకే మేము వెళ్ళి మందిరంలో కూర్చోనున్నాం. 10 గంటలకు కూర్చున్నాం, 10:30 అయింది, 10:40 అయింది, 10:50 అయింది, ఎవరు రాలా. మళ్ళీ మా నాన్న దగ్గరికి వెళ్ళి అడిగా, ఎన్ని గంటలకు ఆరాధన? 10:30. 10:30 అయిపోయి 20 నిమిషాలు దాటిపోయింది. ఇప్పుడు 10:50. అంతేరా, 12 గంటలకు వస్తారు అన్నాడు. ఎన్ని గంటలకే చెప్పండి. మీరు ఇంకా చాలా గ్రేట్. నేను నిలబడి చెప్పాను, మా మందిరంలో ఉన్న వాళ్ళైతే 10 గంటల ఆరాధన అంటే 9:55కి వచ్చి మందిరంలో కూర్చుంటారు. రండి ఒకసారి బెంగళూరుకి రండి, సూదురు కావాలంటే అన్నా నేను. నిజం, బెంగళూరుకి రండి ఒకసారి. మా మందిరంలో విశ్వాసులు తక్కువ మంది అయినా, చాలా తక్కువ మంది అయినా, బలము కలిగినటువంటి విశ్వాసులు, శక్తి కలిగినటువంటి విశ్వాసులు,
ఆ 15 నెలలకి చిన్న ఆడమల్ల వాక్యంలో ఆడ మమ్మల్ని దంచగొడతాడు అని చెప్పి పాపం పరిగెత్తుకొని ఆత్రంగా పరిగెత్తుకొని వచ్చి ఆ 10 గంటలకు మందిరంలో కూర్చుంటారు. మీకు అందరికి వందనాలు చెప్పా మీ సమ్ముఖం నుంచి వాళ్ళ దగ్గరికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 12 గంటలకు వస్తారు. ఏంటి మన భయం? అయితే దేవుడు కోరుకున్నది ఆ రక్షణ ఎవరికి ఇస్తాడంట? ఆయన భయపడి వారికి రక్షణ సమీపంగా ఉంది. నేను చెప్పట్లే మాట, బైబిల్లో ఉంది కదా, చదవండి ఆ మాట మళ్ళీ ఒకసారి చదవమ్మా. మన దేశములో అనగా మన దేహములో, మన హృదయములో, మన బ్రతుకుల్లో దేవుని యొక్క మహిమ నివసించినట్లు ఆయన యొక్క రక్షణ అనగా దేవుని యొక్క రక్షణ అనగా యేసు ప్రభు యొక్క సిలువలో చిందించిన మన కొరకై ప్రాణ త్యాగం చేసిన ఎందు నిమిత్తమైన చనిపోయాడో ఆ ఉన్నతమైన రక్షణ అది ఏనంటయ్యా, ఆయనకి భయపడే వారికి సమీపంగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. రక్షణ కావాలంటే 2 విషయాలు చూస్తూ వచ్చాం. ఇప్పుడు ఆరాధించేది ఎవరు? రక్షించబడిన వారు. రక్షణ పాత్రను చేతబొట్టుకొని దేవుని ఆలయంలో ఉన్నవారు ప్రభువుని ఆరాధించాలి. ఆ రక్షణ ఎలా వచ్చిందయ్యా అంటే, మొట్టమొదటిగా దేవుడు బలమును, మన బలహీనులమై ఉండగా ఆయన బలవంతుడి ఈ లోకానికి వచ్చి తన బలమును ఆశ్రయిస్తే ఆయన రక్షణ ఇచ్చాడు. రెండవదిగా ఆయనకు భయపడితే మనకు రక్షణ. మూడవది చూద్దామమ్మ. మూడవది యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం. 45:22 త్వరగా చదవాలా. చాలు. మూడవదిగా రక్షణ కావాలంటే మనం ఆయన వైపు చూడాలి. భూదిగంత నివాసులారా, రక్షణ కావాలంటే నా వైపు చూడండి అంటున్నాడు దేవుడు. ఎవరి వైపు చూడాలంట? దేవుని వైపు చూడాలి. ఆయన వైపు చూస్తే మనకు రక్షణ. ఆయన వైపు చూడకుండా ఉంటే మన జీవితాల్లో రక్షణ లేదు. 38 ఏళ్ళ నుండి జబ్బు కలిగిన వాడైనా సరే చాలామంది మొఖాలు చూశాడు ఒక చోట్లో కూర్చొని. 38 సంవత్సరాల నుంచి ఒక ప్లేస్లో కూర్చొని ఎంతమంది పోతుంటారో ఆ దారిలో గుండా కదా, అందరూ మొఖాలు చూశాడు. గొప్ప గొప్పల మొఖాలు చూశాడు. ఆ దేశ ప్రధాని పోయేది చూశాడు, ఆ రాష్ట్రానికి సీఎం పోయేది చూశాడు, అదే ఆ మండలానికి పోయే ఎంఆర్ఓ చూశాడు, ఎంపీ చూశాడు, ఎమ్మెల్యే చూశాడు. బ్రతుకు మారలా, జీవితం మారలా. ఆ మార్గం గుండా ఒకే ఒక్కసారి యేసు ప్రభు వెళ్ళాడు. యేసు ప్రభు ఆ మార్గం గుండా వెళ్తుంటే అందరి ముఖాల వలె ఇతని ముఖం కనపల్లా. ఇతని ముఖంలో ఏదో ఒక ప్రత్యేకత, ఆ ముఖము చూడగానే ఏదో ఒక ఆశ. అయ్యో నిజంగా ఈ దిన చూస్తే నా జీవితంలో ఉన్నతమైన కార్యం జరుగుతుంది అని ఆశపడ్డాడు. కానీ యేసు ప్రభు ఆయన వైపు చూడకుండా వెళ్ళిపోతున్నాడు. చూడండి, ఈయనకైతే ఆశ ఉంది ఆయన ముఖం చూడాలని, ఆయన నా ఇంటికి రావాలని, నా బ్రతుకులోనికి రావాలని, నా కుటుంబంలోనికి రావాలని ఈయనకి ఆశ ఉంది. కానీ ఆయన వెళుతూ ఉన్నాడు. ఆయన మార్గం గుండా ఆయన ఏ ఉద్దేశం నిమిత్తమై ఇచ్చాడో, ఏ ప్రణాళిక నిమిత్తమై వచ్చాడో అది నెరవేర్తించుకోవటానికి ఆయన బయలుదేరుతున్నాడు అంతే. కానీ ఆశ పొందుకోవలసిన్నవాడు, రక్షణ పొందుకోవాల్సిన్నవాడు యేసు వైపు చూసి ఆయన చూడకపోగా, ఆయన చూడకపోతే నేను ఎందుకు చూడాలి అని అనుకోలే. ఏం చేశాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలు వేయడం మొదలుపెట్టాడంట. ఆయన వైపు చూడాలని అత్యుత్సాహం. ఇకని నా వైపు చూసి రక్షణ పొందాలి. యేసు వైపు చూసిన వాళ్ళు చాలామంది రక్షణ పొందారు. నెంబర్ 4 చూడండి, త్వరగా నేను ముందుకెళ్తాను. యెషయా గ్రంథం అదే 49వ అధ్యాయము 8వ వచనం. యెషయా 49. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చేదను. రక్షణ అనే ఒక దినం వచ్చినప్పుడు నిన్ను ఆదుకుంటా. రక్షణ కావాలనుకున్న ఒక దినం నువ్వు కోరుకున్నప్పుడు నేను నిన్నేం చేస్తాను? ఆశీర్వదిస్తాను. ఈ ఒక 4 మాటలు నేను చెప్పాను, మీకు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఈ ఆరాధన వర్తమానం మీకు చెప్పాలి అవన్నీ అంటే అర్థం అవడానికి మిమ్మల్ని నడిపించుకొని వెళ్తున్నాను కొద్దిగా ముందుకి. అంటే రక్షణ ఏంటంటే మనకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రక్షణ అనేది ఏంటో తెలియకుండా, యేసుప్రభు మనకి ఇచ్చిన రక్షణ ఏంటో మనకు తెలియకుండా మనం దాని విలువగా మనం ఎప్పుడు భావించలేము. నీ మెడలో ఉన్న బంగారం ఎంత విలువైందంటే నువ్వు చెప్తావు. ఎందుకంటే నీ బంగారం విలువని చిన్నప్పటి నుంచి పెద్దలు చెప్పారు. అది జాగ్రత్త, అది జాగ్రత్త అని మన పెద్దల్లో చెప్పారు. అందుకని మన దాని గురించి విలువ ఉంది. డబ్బుల గురించి విలువ ఉంది. మనకు రూపాయి కాగితం ఇచ్చినంత, రూపాయి కాయిన్ ఇచ్చినంతగా 1000 రూపాయల కాగితం ఎవరు మన పెద్దలు మన చేతి చిన్నపిల్లలప్పుడు ఎందుకు తెలిసి ఇచ్చేస్తారేమో. ఎందుకు తెలుసు? అది విలువైంది.
ఆ డబ్బు చినిగిపోద్ది, అది గొప్పది, అది ఇవ్వకూడదు అని చిన్నప్పటి నుంచి మనకు నేర్పించారు వాటి విలువలు. భూమి మీద మనం ఇప్పుడు ప్రజెంట్ మనం ఏదైతే గొప్పవి, ఇది గొప్పది, విలువది అని అనుకుంటున్నామో అవన్నీ మన పితరులు మనకు నేర్పించారు. కానీ మన పితరులు చేసిన పొరపాటు ఏంటో తెలుసా? యేసు ప్రభు మన జీవితంలో ఇచ్చిన రక్షణ ఏంటో చిన్నప్పటి నుంచి మనకు నేర్పిట్లే. నువ్వు చదువు గొప్పదన్నారు, రైట్, మంచిదే. నీ భవిష్యత్తులో గొప్ప కష్టపడి పనిచేయాలన్నారు, మంచిది, చేయాల్సిందే. ఉన్నతంగా బ్రతకాలన్నారు, మంచిదే. కానీ అన్నిటికన్నా గొప్పగా ఏ దేవుడిని అయితే మనం ఆరాధిస్తున్నామో ఆ దేవుడు ఇచ్చే రక్షణ కూడా చాలా ఇంపార్టెంట్ అనేది మన పిల్లలకు కూడా మనం అప్పుడప్పుడు బోధించాలి. మన చిన్నపిల్లలకు కూడా మనం ఏం చేయాలి తెలుసా? రక్షణ అంటే ఏంటో మనకు తెలియజేయాలి. మన పిల్లలు చదువుకోకపోతే బాధపడిపోతాం, సరిగ్గా తినకపోతే బాధపడిపోతాం, సరిగ్గా నిద్రపోకపోతే బాధపడిపోతాం, సరిగ్గా రంకులు లేకపోతే బాధపడిపోతాం. యేసు ప్రభు యొక్క పరిపూర్ణమైన రక్షణ మన బిడ్డలకు తెలియకపోతే నిజమైన బాధపడాలి. అందుకని ద్వితీయోపదేశకాండలో యేసు ప్రభు మోషే అంటాడు, ఇదిగో నీ పిల్లలకు బాల్యము నుండే వాటిని నేర్పించాలంట. బాల్యము నుండే వాటికి నేర్పించాలి. అప్పుడు వాళ్ళకి రక్షణ ఏదో తెలుస్తుంది, ఆ రక్షణ విలువ ఏదో తెలుస్తుంది. అప్పుడు దాని నుంచి వారు తొలగిపోరు. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించు. అప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు కూడా దాని నుండి తొలగిపోడు. ఎందుకంటే వాడిని ఒకే త్రోవలు పెట్టాలి, త్రోవలలో పెట్టకూడదు. అంటే త్రోవల రోడ్స్ కాదు, రోడ్డు మార్గాలు కాదు, మార్గం ఒకే మార్గంలో నడిపించాలి. ఈ రోజుల్లో మన పిల్లలకి మన మార్గంలో నడిస్తేనే మన పిల్లల్ని ఆ మార్గంలో నడిపించగలుగుతాం. ఫస్ట్గా మనం నడవాలి. దేవుని మార్గం మనం నడిస్తే మన పిల్లలు నడిచి. ఇప్పుడుండే పిల్లలకి అసలు చెప్పలేము. ఏదైనా చెప్పిన నువ్వు చేసినవా, నువ్వు చూస్తల్లా, నువ్వు చేస్తల్లా అని అంటారు. మనం చూస్తాం వాడికి చెప్తాం, మనం ఫోన్ చూస్తాం వాడికి చెప్తాం ఫోన్ చూడకూడదని. నువ్వు చూస్తల్లా ఫోను, నేను ఎందుకు చూడకూడదు అంటాడు. మనం చూడటం ఆపి వాళ్ళకి చెప్పాలి. బైబిల్ చదువుకంటే వాళ్ళు చదవరు, ఫస్ట్ మనం చదవాలి. వాళ్ళు ఇద్దరు కూర్చొని ప్రార్థన చేసుకొని మనం వాళ్ళు చేస్తాం, మనం చేయము. మొదట మనం చేయాలి. మనం వాళ్ళు ఎదుట మాదిరిగా మనం కనపడాలి. యేసు ప్రభు మాదిరిగా ఉండటానికి ఆయన ఈ భూమి మీద ఆయన ప్రార్థన అవసరం లేదు. ఆయనకి బాప్తీసం దేవుడికి అవసరమా? అవసరం. ఆయన పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందాలి. యేసు ప్రభు పాపిన మాదిరి ఉండుటకు ఆయన మన సమస్తములు మనం ఆయన పిల్లలుగా భావించాడు. ఆయన మన కుమారులుగా భావించాడు, కుమార్తెలుగా భావించి మనం మాదిరిగా ఉండటానికి ఆయన నడుచుకున్నాడు. ఈరోజు మన కుటుంబానికి కూడా, మన సమాజంలో మనం నడుచుకోవాలి. అయితే ఈ రక్షణ అనుభవాలని నేను ఇప్పుడు చెప్పి 4 అనుభవాలు. దేవుని కుడి వైపున ఆయన కుడి చేయి నన్ను ఆదుకొనును. రెండవది ఏంటి? దేవుని ఎడల భయము రక్షణిచ్చము. ఆయన కుడి చేయి రక్షణిస్తుంది, ఆయన యందు భయము రక్షణిస్తుంది. మూడవది ఏంటంటమ్మా? ఆయన్ను చూస్తే రక్షణ వస్తుంది. 4వది ఏంటి? ప్రార్థిస్తే రక్షణ వస్తుంది. ఈ అన్ని సిలువలో కుడివైపున ఉన్న దొంగ పొందుకున్నాడు. ఇవన్నీ అనుభవాలు, ఈ 4 అనుభవాలు యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు, కుడి వైపునప్పుడు, ఎడమ వైపునప్పుడు ఇద్దరు వేయబడ్డారు కదా. ఆ కుడి వైపున ఉన్న దొంగ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ పరిస్థితుల్లో మహోన్నతమైన రక్షణను ఆయన పొందుకున్నాడు. ఆయన జీవితంలో కుడివైపున వేయబడినటువంటి దొంగ దేవుని వైపు చూశాడు. ఇందాక మనం చదివిన వాక్యము, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనును గాక. రెండవదిగా ఆయనకు భయపడి వారికి రక్షణ సమీపంగా ఉంది. ఆయన ఏమయ్యాడు తెలుసా? ఎడమవైపు ఉన్నవాడు దేవుడు అంటే భయపడట్లే. వాడు అంటున్నాడు, యేసు నువ్వు నిజంగా దేవుడు అంటావు కదా, నువ్వు దేవుడు అయితే దిగిరా కిందకి, నువ్వు దిగొచ్చి మమ్మల్ని కూడా రక్షించు అంటున్నాడు. కుడివైపునోడు ఏమన్నాడు తెలుసా? నువ్వు దేవునికి భయపడవా అని అంటాడు. ఏమంటాడు చూడండి, ఎంత బాగా అంటున్నాడు. వీడు వాడిని గద్దిస్తున్నాడు. ఈడు కూడా అదే శ్రమలో ఉన్నాడు, ఈడు అదే బాధలో ఉన్నాడు. ఆ కష్టంలో కూడా ఈడేమంటున్నాడు, నోరు మీద నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అసలు దేవుడు అంటే భయం లేదా నీకు? ఈ శిక్ష మనం పొందదగినదే. ఈ శిక్షను అనుభవించేటప్పుడు నువ్వు దేవునికి భయపడకపోతే కష్టం అని చెప్పి దేవునికి భయపడుతున్నాడు. కానీ దేవుడికి భయపడ్డాడు కాబట్టి ఆయనకి రక్షణ సమీపంగా వచ్చింది. మూడవదిగా యేసు వైపు చూడు, నా వైపు చూసి రక్షణ. ఇప్పుడు దేవుడు ఆ దొంగవాడు దేవుని వైపు చూసి, యేసు
నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని యేసు వైపు చూసి పలికాడు. మూడవదిగా ప్రార్థించాడు. రక్షణ దినమందు నేను నిన్ను ఆదుకుంటుని, ఆ దినములో ఆయన అనుకూల సమయంలో నాకు మొరబెట్టు, రక్షణ దినమందు నేను నిన్ను ఆదుకుంటానన్నాడు. ఆ సమయాన్ని అనుకూలపరుచుకున్నాడు. ఈ సమయం కాదులే, ఇప్పుడు కాదులే అని మనము ఎగరేసుకొని పోతాం. కానీ బైబిల్లో రక్షణ గురించి ఏం చెప్తుంది తెలుసా? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. దొంగదాన్ని గ్రహించాడు. ఇప్పుడు కానీ నేను మౌనంగా ఉంటే, ఇప్పుడు ఈ సమయాన్ని నేను అనుకూలపరచుకోకపోతే నేనేమైపోతాను? ఇంకొన్ని గడియల్లో వాళ్ళు వస్తారు కర్ర పట్టుకొని. సాగకపోతే సత్తే ఓకే, సాగకపోయిన కాళ్ళు చేతులు ఎరగొట్టి చంపేస్తారు. చచ్చిపోతే నోటు వేరే, ఇంకా అది వేరే విషయం. ఎన్నిదనుకున్నా ఇబ్బంది లేదు ఏదయ్యా. బ్రతుకున్నా ఇప్పుడు యేసుప్రభుని కొట్టినట్టు చిత్రహింసలు చేయలేదు కదా వీళ్ళని. వీళ్ళని కాడి మోపించి మాత్రం తీసుకుపోయి సిలువుకి వేసేసారు. ఊపిరి పోవట్లే, తొందరగా పిలవిల్లాడిపోతున్నారు, ప్రాణం పోవట్లే. ఇక కానీ చచ్చిపోకపోతే ఇంక సాయంకాలం మాను మీద ఏలాడబడేవాడు సూర్యుడు అస్తమించే లోపల దించబడాలి. అది శాస్త్రం, ధర్మశాస్త్రం ప్రకారం ఆ శిక్షల్లో ఉండేది రూల్. అది వీళ్ళు ఎంతో చూసి ఊపిరి పోవట్లే, గిరగిల్లాడుతూ ఉన్నారు. అక్కడ సత్య బాగుండని కోరుకుంటున్నారు, కానీ సాగు రావట్లే. ముందున్నదాన్ని దాన్ని ధరించుకుంటే గుండెలు పగిలిపోతున్నాయి, గడగడ అంటున్నాయి గుండెలు. వస్తారు వాళ్ళు రోకల పంటలు ఎత్తుకొని, పటర్ర నా కాలు ఈ కాలు. ఆల్రెడీ మొదలే కష్టం. కాళ్ళు చేతులన్నీ ఎరగొట్టి కొట్టుకుడి చంపేది ఎట్లుంటుంది? చాలా దారుణం కదా. అన్నీ భావించి ఆ సమయంలో రక్షణ కోరుకున్నాడు. ఆ సమయంలో రక్షణ కోరుకుని యేసు వైపు చూశాడు, దేవునికి భయపడ్డాడు, ప్రార్థించాడు, దేవుడి బలమును ఆశ్రయించి కుడివైపు చేరాడు, ఉన్నతమైన రక్షణ పొందుకున్నాడు. ఆ దొంగ వలె మనం కూడా మన పాపముల చేత ఒకరోజు బంధించబడి ఉండే పరిస్థితి. ఆ దొంగ మనం చేసిన వాటన్నిటిని బట్టి మనం ఈ శిక్షను అనుభవిస్తున్నామని తెలుసుకున్నాడు. ప్రతి ఒక్క వ్యక్తి యేసు ప్రభును ఆరాధించాలంటే, యేసు ప్రభుని గణపరచాలనంటే, యేసు ప్రభు రక్షణను గుర్తెరగాలంటే తాను ఏ స్థితిలో ఉన్నాడో విషయాన్ని గుర్తెరగాలి. రైట్? ఎంతమందికి అర్థమైంది? మన దేవుని రక్షణను మనం ఎరగాలనంటే, దేవుడు మన జీవితంలో ఏమి చేస్తున్నాడు, లేదా నా స్థితి ఏంటి అని మనం గుర్తెరగాలి. మనకున్న స్థితిలో నుంచి మనం బయటకు రాకుండా మన దేవుణ్ణి ఎప్పటికీ పరిపూర్ణంగా మనం గణపరచలేము. మనకున్న స్థితిలోనే ఉంటూ ఆ స్థితిలోనే మనం జీవిస్తున్నంత వరకు దేవుణ్ణి ఉన్నతంగా మనము ఆరాధించలేము. దేవుణ్ణి గణపరచాలనంటే, దేవుడిని గొప్పవాడుగా కనపడాలంటే నీ పతన స్థితి, నీ వెనకనున్న దుస్థితి, నీ వెనక ప్రాచీన స్థితి అది ఎంత ఘోరమైనదో, అది ఎంత అసహ్యమైనదో, అది ఎంత నీచమైనదో, అది ఎంత దరిద్రమైనదో నువ్వు దాన్ని ఎరిగిన తర్వాతే దేవుడు ఇచ్చిన నీ జీవితంలో ఇచ్చిన రక్షణ చాలా గొప్పగా కనపడుతుంది. అప్పుడు నువ్వు దాన్ని ఆ రక్షణ బట్టి ఆరాధించకుండా ఉండలేవు. ఇంతకు ఈ దొంగ దేన్ని బట్టి దేవుణ్ణి ఆరాధించాడంటే ఉన్నతమైన రక్షణను బట్టి. కానీ ఆ రక్షణలో అతను పొందుకున్నది ఏంటి? రక్షణ ద్వారా పొందుకున్నది ఏంటి? చూడండి అమ్మా, మొట్టమొదటిగా లూకాసు సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. లూకాసు సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. త్వరగా చదవాలి. చాలు. చూడండి, మొట్టమొదటిగా దొంగ దేని నుండి రక్షించబడ్డాడు? నాశనము నుండి రక్షించబడ్డాడు. నాశనము నుండి రక్షించుటకే యేసుప్రభు వచ్చాడని దొంగ గ్రహించాడు. ఇప్పుడు మనం కూడా గ్రహించాలి. ఏంటో తెలుసా? నా దేవా, నేను ఈ లోకంలో నశించిపోకూడదు. కొన్ని ఉంటాయి, చెట్లు ఉంటాయి, పశువులు ఉంటాయి, ఇంకా జంతువులు, రకరకాలు ఉంటాయి. అవన్నీ పుడుతూ ఉంటాయి, మన కళ్ళెదురుకు ఏమైపోతుంటాయి? నశించిపోతుంటాయి. నశించిపోవటం కాదు, జీవింపజేయుటకు దేవుడు మనల్ని ఈ లోకానికి వచ్చాడు. అబ్రహాము దేవుని విశ్వాసం వచ్చాడు. కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయింది. అబ్రహాము కనుమరుగయ్యాడా? ఇస్సాకు కనుమరుగయ్యాడా? యేసుప్రభు నమ్ముకున్న శిష్యువులు కనుమరుగయ్యారా? నేటి వరకు కూడా మన మధ్య వారి పేరు ఇంకా మోగుతూనే ఉంటాయి, మోగుతూనే ఉంది వాళ్ళ పేర్లు. దేవుడు మనల్ని నశింపజేయటం కాదు. అంటే చరిత్రలో వీళ్ళు దేని పనికిరాని వాళ్ళు, మనుషులు అన్న భావన తీసివేయటానికి యేసుప్రభులో కనుక వచ్చాడు. మనుషులందరూ గొప్పవాళ్ళు,
మనుషులంతా మహోన్నతులు, మనుషులంతా ఎవరు అనుకుంటున్నారు? నా స్వరూపం, దేవుని స్వరూపంలో ఉన్నటువంటి వారు. వాళ్ళు ఒక చెట్టులాగో, ఇంకొక పక్షిలాగో, ఇంకొక జంతువులాగో ఈ భూమి మీద నశించిపోవటం నాకు ఇష్టం లేదు. వాళ్ళు జీవించాలి. నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఇక కొద్ది కాల సమయంలో ఆయన జీవితం నశించిపోబోతుంది. అట్టి నాశనం నుండి దేవుడు అతన్ని రక్షించాడు. ఈ భూమి మీద ఉన్నతమైనటువంటి నాశనంలో మనం జీవించి ఆ నాశనంలో కనుమరుగిపోకుండా ఉన్నట్లుగా దేవుడు తన కొరకు జీవింపజేయాలని, ఆయన కొరకు మనం బ్రతకాలని దేవుడు మనల్ని రక్షించుటకి ఈ లోకానికి వచ్చాడు. నాశనమునికి పోయే మార్గం గుండా ప్రజలు పోతున్నప్పుడు ఆ నాశనమైన మార్గం నుంచి తప్పించి జీవ మార్గమును పోయేటట్లుగా దేవుడు ఈ లోకానికి వచ్చి ఆ జీవ మార్గాన్ని నేనే అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు మార్గంలో నడిచే వాళ్ళందరూ ఎవరు? జీవ మార్గంలో నడిచేవారు, నాశనం పోయేవాళ్ళు కాదు. అందుకని దావీదు అంటాడు, సజీవులే కదా నేను స్తుతించాను. ఇదిగో నేను సజీవుడిని, యెహోవా నామమును నేను కీర్తించాను. సజీవము కలిగినటువంటి వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. అట్టి జీవం ప్రభు మనకు అనుగ్రహించారు. ఈరోజు చాలామంది నాశనంలోకి వెళ్ళిపోతున్నారు. యేసు ప్రభు రక్షకుడని గుర్తెరగక, యేసు ప్రభు నిజమైన దేవుడని ఎరగక చాలామంది ఇంకా నాశనంలోనే బ్రతుకుతున్నారు, నాశనంలోనే వెళ్ళిపోతున్నారు. కానీ అలాంటి నాశనంలో బ్రతుకుతున్నాం నిన్ను, నన్ను, మనందరినీ దేవుడు వెతికి రక్షించి ఈరోజు ఆయన సంఘంలోకి తీసుకొని వచ్చాడు. దేవునికి మహిమ కలుగుతాడు. రెండవదిగా నుంచి లోక సువార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. రెండవదిగా దొంగ పొందుకున్న రక్షణ ఏంటంటే పాపముల నుండి రక్షణ. పాపం అంటే ఏంటి? పాపం అంటే చేయమన్నది చేయకపోవడమే పాపం, ఇంకంతే. ఏంటి అర్థమైందే? ఇది చెయ్యండి, ఇలా చేయండి అంటే దానికి భిన్నంగా చేసేది, అలా చేయకుండా జీవించే దాని జీవితాన్ని పాపం అని అంటాం. అది ఏదైనా కానీ దేవుడు మనకి ఏది చెప్పాడో అది చేయకపోవటమే పాపం. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మనం చెప్పుకునే కావద్దా? నాలో ఏ పాపం లేదని చెప్పుకునే కావద్దా? దేవుడు చెప్పేవి నువ్వు ఎన్ని చేస్తున్నావు అని అంటే, నేను ఏం చేస్తున్నా చెప్పు ఫస్ట్. ఎన్నో ఎందుకు? మనం ఏది చేయలేము, మనం ఏది జయించలేము. అయితే జయించలేని జీవితాన్ని దేవుడు మన పక్షము నుండి జయించాడు. ఆయనే మన పాపముల నిమిత్తమై పాప శరీరకారముగా ఈ లోకానికి వచ్చాడు. మన పాప శిక్షను ఆయన అనుభవించాడు. ఆయన అనుభవిస్తూ ఏం చేశాడంటే, ఈ శిక్ష నా కొరకు కాదు, ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ దోషము లేదు. శిక్షించే వాళ్ళు కూడా చెప్తున్నారు, ఇతనిలో మరణమునకు తగినది ఏది కూడా లేదు. మరి ఎందుకు చంపుతున్నారు? సర్వలోక రక్షణ కొరకై, సర్వ పాప ప్రక్షాళన నిమిత్తమై ఇతను చంపబడాల్సి వస్తుంది. ఆయన చంపబడింది ఎందుకు? ఆయన శిక్షించబడింది ఎందుకు? మన పాపముల పక్షమున ఆయన నిలవబడ్డాడు కాబట్టి దొంగ పక్షమున కూడా ఆయన ఆ పాపములన్నిటినీ భరిస్తూ అతనికి ఏమిస్తున్నాడు? ఉన్నతమైన రక్షణ ఇస్తున్నాడు. దొంగ పాపం వచ్చే కాదు, మన పాపం, అతని పాపాలు అతను బంధించాయి, శారీరకంగా అతను బంధించాయో కానీ దేవుడు అతను ఏం చేస్తున్నాడు? తన దేహాన్ని పాపం బంధించిందే కానీ తనలో ఉన్న ఆత్మను దేవుడు రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. అతను ఉన్న ఆత్మను పరదేశం తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. ఎంత గొప్ప కృప కలిగిన వాడు చూడండి. అందుకని మనకు కూడా చెప్పేది, దేవుడు శరీరాన్ని కేవలం నిష్ప్రయంగా ఎంచుతాడు. దేవుడు మన శరీరం చాలా గొప్పగా ఎంచుతాం కదా. నా కళ్ళు, నా చెవులు, నా ముక్కు, నా కలరు, నా 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 అంట. ఇది దేవుడు ఒక్క మాట అంటాడు, శరీరము కేవలము నిష్ప్రయోజనమైనది. ఆత్మయే జీవింపజేస్తుంది, కానీ శరీరము ఏం చేస్తుందంటే ఆత్మను నశింపజేయాలని శరీర సంబంధమైనటువంటి ఈ లోకాధికారిని అపవాది మనల్ని దాడి చేసి వశపరుచుకొని ఈ శరీరం చేత నీచమైన కార్యాలు చేస్తున్నాడు.
ఒక చిన్న పిల్లోడు బయటకు పోయి రకరకాల రచ్చ చేసి అల్లరి చేసుకొని వస్తే వాళ్ళ ఇంట్లో పెద్దోళ్ళు చేంజ్ చెప్తారు. తండ్రి కాడికి వచ్చి, ఏ నీ కొడుకు పెట్టి పని ఎట్టగంటున్నావు, కానీ రోడ్డు మీద విడిచిపెట్టినావు, కొడుకుని ఊరి మీద విడిచిపెట్టినావు నువ్వు అని కుటుంబంలో పెద్దలను దూషిస్తూ ఉంటాడు. మనకుండే పెద్ద, మన దేహానికి పెద్ద దేహం కాదు, దేహంలో ఉన్న దేవుని ఆత్మ, ఆ జీవం, దానికి ఒక మచ్చ, దానికి ఒక అవమానం కలుగుతున్నట్లుగా శరీరం నడుచుకుంటుంది. అందుకని యేసు ప్రభువు ఆయన శరీరాకారుడుగా, సత్శరీరుడుగా ఈ లోకానికి వచ్చి మన పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తమయ్యాడు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి, దొంగకి ఆయన పాపం నుంచి రక్షణ ఇచ్చాడు కాబట్టి పరదేశికి వెళ్ళగలిగాడు. మూడవదిగా చూస్తే చూడండి అమ్మ, అదే మత్తయి రోమా రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. మూడవది అంటున్నాడు, రక్షించబడిన పిమ్మట మళ్ళీ మూడోది ఏమంటాడు, ఉగ్రత నుంచి రక్షించాడట. ఆ దొంగ ఆ సమయంలో కానీ ఒప్పుకోకుండా ఉంటే, ఆ దొంగ ఆ సమయంలో కనికరం దేవుని వైపు చూడకుండా ఉంటే, దొంగ ఆ సమయంలో దేవునికి భయపడకుండా ఉంటే, దొంగ ఆ సమయంలో దేవునికి ప్రార్థించకుండా ఉనుంటే తన గతి ఏమయ్యాడు, ఉగ్రత. ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయం అంటాడు, శరీరంలో బట్టి చేసిన ప్రతి కార్యములను బట్టి మనం దైవోగ్రతకు మనం పాత్రలు అయ్యేటివని మనకి సెలవిస్తాం. తన దేహమును బట్టి శిక్షణ అనిపిస్తున్నాడు. ఇంకింతటితో పోద్దని అనుకున్నాడు ఆ దొంగ, కాదు, గ్రహించాడు. ఎడమవైపు ఉన్నాడు గ్రహింపు లేనిది, కుడివైపు ఉన్నాడు గ్రహించాడు. గ్రహించట్టున్నాడు, అయ్యో ఈ శరీరం బట్టి నేను ఇప్పుడు భౌతికంగా శిక్ష అనుభవిస్తున్నాను, నా ఆత్మ నాలో నలిగిపోతున్నది, నా ఆత్మకు రక్షణ కావాలి అని రక్షకుడిని యేసు వైపు చూస్తున్నాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రాధేయపడ్డాడో, తన పాపములు ఒప్పుకున్నాడో, పశ్చాత్తాపడ్డాడో, దేవుని వైపు చూశాడో, రాబోయే ఉగ్రత నుంచి ఆయన రక్షించబడ్డాడు. దేవుని అతను రక్షించాడు. నీతిమంతుల నుండి పరదేశంలోనికి అతను తీసుకెళ్ళాడు. అందుకని యేసు క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి? ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చాడు ఆ దొంగ, క్రీస్తులోనికి రాబడ్డాడు ఆ దొంగ. అతను దొంగగానే ఉన్నాడు బైబిల్లో కదా, దొంగగానే ఉన్నాడు. దేవుడు కూడా పాపులకే రక్షణ ఇచ్చేవాడు. అందుకని అంటాడు, రోగులకే వైద్యుడు కానీ ఆరోగ్యం కలిగిన వారికి దేవుడు కూడా ఎవరికి కావాలంట, నేను పాపులనే పిలవచ్చితని కానీ నీతిమంతులను పిలవరాలా. నీతిమంతుడికి తన నీతి గురించి తెలుసు, వాడు తన నీతిని తను కాపాడుకుంటూ ఉంటాడు, వాడు చెప్పనవసరం లేదు. కానీ ఏమి తెలియని, కుడి ఎడమలు తెలియని నా ప్రజలే కొంతమంది పాపములు బట్టి జీవిస్తున్నారు. అటు వారిని పిలవటానికి యేసు ప్రభు వచ్చాడు. పిలిచే పిలుపులో ఉన్నతమైన పిలుపు, నా పిల్లలారా మీ పాపములు మీరు విడిచిపెట్టి రండి. రాకపోతే శిక్ష ఉంది. ఈ చట్టాలు ఉన్నాయి, ఇక్కడ ఉండే కొన్ని కానూన్ అంటారు కదా, కొన్ని చట్టాలు ఉన్నాయి. తప్పు చేసిన వాళ్ళకి శిక్షలు అమలు చేస్తూ ఉంటారు. మీ పాపములు బట్టి కూడా ఒకరోజు శిక్ష ఉంది. ఆ శిక్ష నుంచి తప్పించబడాలంటే ఇదిగో నా రక్షణలోనికి రండి అని దేవుడు పిలుస్తూ వచ్చాడు. దొంగ ఆ పిలుపులోనికి జరిగిన బట్టి ఉన్నతమైన రక్షణ అనుభవించాడు. చివరికి ఆఖరిగా ఒక మాట చూద్దామా, ప్రకటన గ్రంథము లూకా సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. లూకా సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. చివరికి ఆఖరిగా దొంగకు దేవుడిచ్చిన రక్షణ ఉన్నతం ఏంటో తెలిసింటే, యాతన పడే స్థలంలోనికి పోకుండా రక్షించాడు. ఎంత గొప్ప రక్షణ ఇచ్చాడండి, ఎంత ఉన్నతమైన రక్షణ. ఆ రక్షణ దేవుని యొక్క స్వాధీనంలో ఉంది. ఆయన స్వాధీనంలో ఉన్న రక్షణ సర్వలోకానికి అందించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఈరోజు ఆ రక్షణలోనే మన జీవితాలు నాశనం నుండి తప్పించబడ్డానికి, నాశనం నుంచి విడిపించడానికి, రెండవదిగా ఏంటన్నాడు, పాపము నుంచి విడిపించడానికి, మూడవదిగా ఉగ్రత నుంచి విడిపించడానికి, నాలుగవదిగా యాతనకరమైన స్థలముల నుంచి విడిపించబడ్డానికి. అంటే ఈ నాలుగు దేని పోల్చుకోవచ్చాయంటే, నాశనంలో నుండి జీవములోనికి, జీవం కలిగిన దేవుని సంఘములోనికి దేవుడు నడిపించాడు.
లోకంలో పాపంలో ఉన్నవాడిని బైబిల్ ఏం బోధిస్తున్నాయంటే పాపంలో ఉన్నవాడు మృతుడు అని వాక్యం సెలవిస్తుంది. అర్థమవుతుందా? మీ పాపంలో జీవించేవాడు ఎప్పుడు కూడా మృతుడే అంటుంది వాక్యం, అంటే చనిపోయిన వాడితో సమానం. ఈరోజు యేసు ప్రభువుని ఎరిగిన మనము, యేసు ప్రభు దగ్గరకు వచ్చిన మనం ఎవరమంట? సజీవులం, జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించడానికి జీవము కలిగిన దేవుని సంఘములోనికి వచ్చినటువంటి వారం. ఈ మందిరం ఏ మందిరం ఇది? జీవము కలిగిన దేవుని సంఘం. ఈ జీవము కలిగిన సంఘంలోనికి ఎవరు వస్తారు? చచ్చిపోయిన వాళ్ళు వస్తారా? ఈ జీవం ఏం చేస్తుందో తెలుసా? చచ్చిపోయిన వాడు ఎక్కడికి వచ్చినా కూడా ఇందులోని జీవం వారిలోనికి జీవాన్ని నింపుతుంది. యేసు ప్రభు చనిపోయిన ఇంట్లోకి పోయాడంట. ఒకరోజు ఒక కూతురు చనిపోయింది. ఆయన కూతురు చనిపోతే అందరూ ఏడుస్తున్నారంట. యేసు ప్రభు అక్కడికి వెళ్ళి, ఎందుకమ్మా అందరూ ఏడుస్తున్నారంటే, కనపడట్లే, చేతికి వచ్చిన కూతురు చనిపోయిందాడ, ఆ కూతురు నిమిత్తం రోజు ఇస్తున్నాం మేము అని అంటే ఆయన అన్నట్టు, అయ్యా మళ్ళీ వాళ్ళు మీరు పక్కకు పడినట్ల నిద్రపోతుంది నేను అడవలేదన్నాడంట. అలా అంటారు, మేము ఇప్పుడు దాకా ఎంత ఏడుపు ఏడుస్తుంటే నిద్రపోయి ఇట్లా లేకుండా ఉంటుందే, మమ్మల్ని పిచ్చోళ్ళు చేస్తావు నువ్వు అని చెప్పి ఏడవడం ఆపి దేవుణ్ణి పరిహసిస్తున్నారంట. అంటే ఇంక ఏడ్చేది ఏడు పాపి ఇంక ఆయన మీద పట్టారంట అందరూ. భలే చెప్పు నువ్వు లేదు. పాస్టర్ కూడా ఒకసారి వచ్చి ఉన్నట్టు చెప్పాను అనుకోండి, భలే చెప్పు నువ్వు లేదు, నువ్వు మాకు భలే చెప్పు నువ్వు లేదు. కోపం వచ్చేస్తుంది మనకి. నీ బ్రతుకు సరి చేసుకో, నీలో ఈ బలహీనత ఉంది, నీలో ఈ పాపం ఉంది, నీలో అవిధేయత ఉంది, నీలో దరిద్రత ఉంది, నువ్వు మార్చుకో అని అంటే నువ్వు చెప్పాలి. మాకు కోపం ముఖం ఎర్రగా అయిపోద్ది. వాళ్ళు కూడా అంతే తిరగబడ్డారంటే యేసు ప్రభు మీద. ఏం మనిషి నువ్వు? ఎవరు ఈయన తీసుకొని వచ్చింది అడిగే? మేము చచ్చిపోయిన కాడ కూర్చొని ప్రశాంతంగా ఎడుతుంటే వచ్చి చచ్చిపోలేదంటాడు ఈయన. ఏమి అంత ఎర్రలుగా పిచ్చోలుగా మేము అని దేవుణ్ణి దూషించడం స్టార్ట్ చేశారు. అవన్నీ ఏం పడుచుకోవట్లే, పోటలు పిచ్చోళ్ళారు. కొంచెం నేను లోపల బానంత వరకే, నేను లోపలికి వెళ్ళనంత వరకే, ఫస్ట్ నాకు వెళ్ళటానికి నాకు స్థలం ఇవ్వండి ఆయన అన్నాడు. దేవుడు వారి కుటుంబంలోనికి వెళ్ళేకి, వారి ఇంట్లోనికి వెళ్ళేదానికి కూడా వేరే వాళ్ళందరూ జరుపుకొని ఏం చేయట్లేదు, స్థానమే ఇట్లా వేరే వాళ్ళు. మన బ్రతుకులు బాగుపడడానికి, మన ఆత్మీయ స్థితులు ఎదగటానికి, ప్రభు కొరకు ఉన్నతమైన జీవితం జీవించడానికి ఒకసారి మనం అడ్డేసుకోం. కానీ మన చుట్టుపక్కల కొంతమంది మనకు వాళ్ళే అడ్డుపడతారు, మన ఆత్మీయ స్థితులు ఎదగనీయకుండా చేస్తూ ఉంటారు. అందుకని దేవుడు అంటాడు, మన సహవాసం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన సహవాసం ఎవరితో ఉండాలా? సినిమాలు చూసి పడుతుండాలా, మందు తాగి పడుతూ ఉండాలా, సిగరెట్ తాగి పడుతుండాలా, లోకంలో దేవుడిని భయం లేని వాడితో ఉండాలా. మన సహవాసం కూడా ఎవరితో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మన స్వభావం ఎలాంటిదో తెలియాలంటే మన స్నేహితుని చూస్తే చాలంట కదా, పెద్దలు అంటూ ఉంటారు. మన మంచి వాళ్ళమో కాదో తెలియాలంటే మనతో ఫ్రెండ్షిప్ చేస్తుంటాడు చూడు, వాడు చూస్తే అర్థమైపోద్దంట. మంచివాడు మంచివాడితోనే సహవాసం చేస్తాడు, చెడ్డవాడు చెడ్డవాడితోనే సహవాసం చేస్తాడు. నేనైతే చాలామంది దగ్గరికి వెళ్ళి పాపం కొంతమందిని గట్టి కౌగిలించుకొని మందిరానికి రండి అన్న రారు. ఎవరు? తాగుడుపోతున్నారు. వాళ్ళు రారు. ఎందుకు? పాస్టర్ జాతరలో జరిగిందనుకో తాగొద్దు అంటాడు. తాగలేకపోతే మనం చచ్చిపోతాం. కుదరదు, నేను రాము. అప్పుడప్పుడు ఇది అంటారు, వస్తామన్నా, ఖచ్చితంగా వస్తామని అంటారు. మళ్ళీ శనివారం వచ్చి ఫోన్ చేసిన వాళ్ళకి ఎత్తరు, ఇంకా ఆదివారం చేసిన ఎత్తరు. అక్కడ ఆ రోడ్లలో వారంగల్ కన్నా ఎదురు పడతారు. అన్న అర్థమనుకున్నా అన్న, కుదరలేదన్న, వచ్చేవారం ఖచ్చితంగా వస్తాను అంటాడు. అంత ఈజీ కాదు రావటానికి. నేను అది చర్చికి నీకు ఒక క్వార్టర్ ఇస్తా అంటే నువ్వు ఇవ్వలేను అంటే, రే ఇస్తారా, నేను కావాలంటే ఫోటో పెట్టి వాట్సాప్లో పెట్టాను అనుకోండి, వచ్చాడు ఉంటాడు పొద్దున్నే. నేను ఇంత పొద్దున్నే వచ్చంటే ఈ మందిరం ఏదో పని చేద్దామని వచ్చాను అంటాడు. పని చేసే కదా వాడు వచ్చేది, వాటిలోకి వస్తాడు. చూడండి, మన సహవాసం దేవునితో కలిగింది ఉండాలి. మన సహవాసం పరిశుద్ధులతో కూడినదై ఉండాలి. మన సహవాసం దేవునితో పాటుగా ఎల్లప్పుడూ మమేకమై జీవించే, దేవునికి భయపడే వారితో మన సహవాసం ఉండాలి. అప్పుడు అందులోని సెగ, అందులోనిది మనకు కూడా అంటుకుంటుంది. మెకానిక్ పనిచేసేవాడికి చేతులకి ఏమంటుకుంటుంది? సిమెంట్ పని చేసేవాడికి చేతికి ఏమంటుకుంటుంది? చెప్పండి. పరిశుద్ధులతో సహవాసం చేస్తే మనకేమంటుకుంటుంది? పరిశుద్ధత అంటే గిట్టనవాడు, పరిశుద్ధత అంటే పడనవాడు, పరిశుద్ధతను నశించుకునేవాడు పరిశుద్ధులతో ఎప్పటికి కూడా సహవాసం ఉండలేడు. సహవాసం ఎందుకు ఉండకపోగా ఆ పరిశుద్ధుని చూసి ఏమంటాడు తెలుసా? వాడు మంచివాడు కాదు అంటాడు.
వాడు పనికి మనడు అంటాడు, వాడు నా రేంజ్కి సరిపడు అంటాడు. ఎందుకు తెలుసా? వాడిని హీనం చేసుకోవడానికి ఇష్టం ఉండదు కదా. అరే నేను ఎందుకు అతనితో సహవాసంలో ఉండలేకపోతున్నాను, అతనితో ఎందుకు నేను కలిసి జీవించలేకపోతున్నాను, అతనిలో ఉన్నదేంటి నాలో లేనిదేంటి అనే భావన రాదు. అతడి పనికి నాకు తగనవాడు పారిపోతాం. నీతిమంతులు ఎదుట దుష్టులు ఎప్పుడు నిలబడలేరు. నీతిమంతుని వాకిట్ల ముంగిట కూడా దుష్టులు నిలబడలేరని సామెతలకు రాయబడారు. మన సహవాసం దేవునితో కలిగి ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును ఆరాధించడానికి వచ్చిన మనందరం కూడా దేవుడిచ్చే ఉన్నతమైన రక్షణ మనం చేతపట్టుకోవాలి. ఆ దొంగ, ఆ కుడివైపు ఉన్న దొంగ అలాంటి రక్షణ పొందుకొని ఎక్కడికి వెళ్తున్నాడు తెలుసా? దేవునితో పాటు పరదేశకు వెళ్తున్నాడు. ఈరోజు ఇక్కడ నువ్వు చేసే ఆరాధన పరలోకం ఉందన్న దేవునికి ఎలా చేరాలి? ఉన్నతంగా చేరాలి. మహోన్నతమైన నైవేద్యంగా నువ్వు అర్పించాలి. అప్పుడు ప్రభువు నీ ఆరాధనని అంగీకరిస్తాడు. ఆ దొంగ ఒప్పుకున్నాడు, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించండి. మనం కూడా ఏం చేయాలి? మన పాపములను మనం ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన నమ్మదగిన వాడు. మన పాపములకు ఆయన ప్రాయశ్చిత్తం వాటికి లోకానికి వచ్చాడు. నిజమే యేసయ్యా, నేను నా బలహీనమైనటువంటి స్థితిలో నేను ఉన్నాను. నా బలహీనతను బట్టి నేను ఇదిగో చిన్న చిన్న దొంగతనాలు అయ్యి చేసి ఈరోజు నా దొంగతనాలు నన్ను పట్టి బంధించి ఈ సిలువలను వేలాడుతున్నాను. కానీ నువ్వు ఏ పాపం చేయలేదయ్యా, నువ్వు ఏ దోషం నువ్వు చేయలేదు. నువ్వు లోకాన్ని రక్షించుటకు నిజమైన దేవుడు అని నేను ఎరుగుతున్నానని గ్రహించాను. మనము కూడా ప్రభా నా పాపములన్నీ తీసివేసే దేవుడు నువ్వు, ఎదుగో నా జీవితాన్ని మార్చడానికి నువ్వు ఇష్టపడే దేవుడివి. నేను ఏ పరిస్థితులు బంధింపబడి ఉన్నానో ఆ బంధకాల్లో నా దగ్గరకు నువ్వు వచ్చావు. బంధింపబడిన దగ్గరికి యేసుప్రభువు వచ్చాడంట. చూడండి ఎంత గొప్ప రక్షణ ఇవ్వటాన్ని. మనం కూడా మన పాపములను బట్టి, మన శాపములను బట్టి అపవాది యొక్క చెరలో మనం బంధించబడి ఉండగా యేసుప్రభువు మన దగ్గరకు వచ్చాడు. నశించిపోకుండా మనల్ని రక్షించుటకు ఈరోజు జీవం కలిగిన దేవుని సంఘంలో నడిపించాడు. సంఘంలో ఉన్న మనందరం కూడా ఆయన వైపు చూస్తే మనకేం కలుగుతుందంట? రక్షణ కలుగుతుంది. ఈరోజు సంఘంలోనికి రాగలిగాం, ఆయన వైపు చూస్తున్నాం. ఆయన పాదపీఠం వైపు, ఆయన వైపు చూసే వాళ్ళందరికీ కూడా రక్షణ కలుగుతుంది. అంత మాత్రమే కాదు, ఇక్కడ మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం, ఆరాధిస్తున్నాం. అనుకూల సమయంలో రక్షణ ఇచ్చాం, ఉన్నతమైన దేవుని సహవాసం ఇచ్చాం. దేవుడు మనకి ఇచ్చినది ఏంటి? జీవం. రెండవదిగా సంఘం. మూడవదిగా రక్షణ. నాలుగవదిగా దేవుని రాజ్యం. యాతనకరమైన స్థలంలోనికి పోకుండా, దొంగని కాపాడినట్లుగా, యాతన పడకుండా ఉండేటట్లుగా నిత్యమైనటువంటి ఆ సంతోషకరమైన రాజ్యంలో ప్రభు అతను చేర్చడానికి వాగ్దానం చేశాడు. ఇక్కడ కూర్చున్న నీకు నాకు కూడా దేవుడు వాగ్దానం, ఉన్నతమైన వాగ్దానం ఇస్తున్నాడు. కనుక ఆ రక్షణ మనం జ్ఞాపకం చేసుకొని మోకాల మీద పోతాం. అందరు మోకాల మీద పోతాం. ఆ రక్షణ నువ్వు నేను జ్ఞాపకం చేసుకొని ప్రభుని అర్థిస్తాను. నిజమే యేసయ్యా, భూదిగంత నివాసులారా నా వీపు చూసి రక్షణ పొందుడన్నా. నీ రక్షణ చాలా గొప్పది, నీ ఉన్నతమైన రక్షణ గొప్పది నాయన. ఈ భూమి మీదకి నన్ను రక్షించడానికి లోకానికి వచ్చాను. ఈరోజు ఎదుగో ఆ రక్షణ యొక్క పాత్రను నేను చేతపట్టుకొని సన్నిధిని నుంచి ఈ రక్షణతో నేను ఆరాధించడానికి వచ్చాను. ఈ రక్షణ నాకు ఇవ్వటానికై నేను కూడా ఆ దొంగ వలె నేను కూడా బంధింపబడిన వ్యక్తిని, పాపములో బంధింపబడినటువంటి వ్యక్తిని. ఆ బంధింపబడిన వ్యక్తిని రక్షించుటకై అతన్ని కుడి పక్కన చేరినప్పుడు నీ కుడి చెయ్యి నేను అతను ఆదుకున్నాను. నేను కూడా తండ్రి నా పాపంలో నేను బంధింపబడిన